మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడమే మన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ ప్రజలకు, విపక్షాలకు నిజంగా $5 ట్రిలియన్ ఎకానమీని సాధించడం భారత్ వల్ల అసలు అవుతుందా అంటూ మన సొంత భారతదేశ ప్రభుత్వాన్ని, భారతీయుల సామర్థ్యాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. సో అలాంటి వారికి రాబోయే కాలంలో మన భారతదేశం ఎటువంటి సంస్కరణల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించబోతుందో సింపుల్ గా చెప్తున్నా. సో ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారత్ వేగవంతమైన అభివృద్ధి కోసం చేయాల్సిన వాటిలో మొదటిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. భారతదేశం పరిశ్రమల అభివృద్ధిలో మరింత ముందుకు రావాలి. ముఖ్యంగా తయారీ రంగాన్ని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ను ప్రోత్సహించాలి. మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలను మరింత బలోపేతం చేయాలి. విదేశీ కంపెనీలు భారత్ లో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలి. రెండోది రిఫార్మ్స్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టర్. మన భారతదేశ జనాభాలో సగం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. కానీ వారి ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలి. ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టాలి. మార్కెట్ కు నేరుగా రైతును అనుసంధానం చేయాలి. మూడోది డిజిటల్ ఇండియా టెక్నాలజీ వినియోగం. డిజిటల్ రంగంలో మనం ఇప్పటికే మంచి పురోగతిని సాధించాం. దీన్ని మరింత విస్తరించి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి. స్టార్టప్ కల్చర్ పెరిగేలా యువతకి నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి. నాలుగోది ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. అభివృద్ధికి మూలం విద్యే. నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు మార్కెట్ కు తగిన నైపుణ్యాలు నేర్పించాలి. స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతాయి. ఐదవది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్. దేశీయంగా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండాలి. విదేశీ నిధులు పెద్ద మొత్తంలో రావాలంటే పారదర్శక విధానాలు, మంచి మౌలిక సదుపాయాలు అవసరం. భారత్ కు నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. రోడ్లు, రైల్వేలు, గ్రీన్ ఎనర్జీ వంటి వనరులు మొదలైనవి కావాలి. ఆరోది ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అనవసర అనుమతులు, నిబంధనల భారం తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన ర్యాంక్ మెరుగుపడాలి. అవినీతి రహిత పరిపాలనతో పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందాలి. చివరగా నేను చెప్పేది ఏంటంటే భారతదేశం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడం అసాధ్యం కాదు. ఇది సాధ్యమైన లక్ష్యం. ప్రభుత్వ విధానాలు, ప్రజల సహకారం, యువత నైపుణ్యం ఇవన్నీ కలిస్తే మన లక్ష్యం త్వరలో నెరవేరబోతుంది. అనవసరంగా మన దేశ ప్రభుత్వాన్ని విమర్శించడం, వ్యతిరేకించడం వంటివి పక్కన పెట్టి మనం ఐకమత్యంగా దేశ అభివృద్ధికై కృషి చేస్తే భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.